రష్యా దగ్గర ఉన్న అణ్వాయుధాలు అనే భయం అమెరికాకు ఉంది. అందుకని అమెరికా నేరుగా రష్యా మీద యుద్ధం చేయదు. చైనా దగ్గర ఉన్న అణ్వాయుధాలు అంటే అమెరికాకు భయం. అందుకని చైనా మీద డైరెక్ట్గా యుద్ధం చేయదు. తైవాన్ని రెచ్చగొట్టి చైనా మీద యుద్ధం చేయించే ప్రయత్నం చేస్తుంది. ఉక్రెయిన్ రెచ్చగొట్టి రష్యా మీద యుద్ధం చేయించే ప్రయత్నం చేస్తుంది. లేకపోతే నాటోని రెచ్చగొట్టి రష్యా మీద యుద్ధం చేయించే ప్రయత్నం చేస్తుంది. అంటే అణుబాంబులు అంటే అంత భయం ఉంది. ఎందుకంటే అణుబాంబులు వాడిన అమెరికాకి ఆ బాంబుల శక్తి బాగా తెలుసు. ప్లస్ ఒక్కసారి అమెరికా మీద అణుదాడి జరిగిందంటే కకావికలం అయిపోతుంది. కాబట్టి అణుబాంబులు ఉంటే కంట్రోల్ లేనటువంటి దేశం ఇరాన్. హౌతీ తీవ్రవాదులు, హిజ్బుల్లా తీవ్రవాదులు, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్, హమాస్ ఇట్లాంటి తీవ్రవాద సంస్థలు పెంచి పోషించే దేశం. అలాంటి పెంచి పోషించే దేశం దగ్గర అణుబాంబులు ఉంటే రేపు పొద్దున అమెరికా మీద అయినా ఇచ్చి ఇజ్రాయెల్ మీద అయినా ఇచ్చు. కాబట్టి దాన్ని లేపేయాలనుకుంటున్నారు. కానీ అది చెయ్యాలి అంటే మిగతా సర్కమ్స్టెన్షియల్ సిస్టమ్స్ మార్చాలి. అందుకనే ఖతార్తో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి క్షమాపణ చెప్పించి, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి చేత ఖతార్ క్షమాపణ చెప్పించి వాళ్ళ మధ్యన అరబ్ దేశాలకి వీళ్ళకి మధ్యన గొడవను సెట్ చేశాడు. అట్లాగే పాలస్తీనా వ్యవహారంలో సపోర్టివ్గా ఉండేటటువంటి పాకిస్తాన్ని ఇప్పుడు ఇజ్రాయెల్తో మీటింగ్ పెట్టించి వాళ్ళ మధ్యన సెటరేట్ చేస్తున్నాడు. దాంతోపాటు హమాస్ తీవ్రవాదులని వీళ్ళని అంటే ఇప్పటికే హిజ్బుల్లాని లేపేసింది, హౌతీలని చాలా వరకు కంట్రోల్ పెట్టింది ఇజ్రాయెల్. హమాస్ తీవ్రవాదులకు కూడా చివరిలో ఇప్పుడు ఇస్తున్నటువంటి ఆఫర్ ఏంటంటే మీ గాజా మేము జోక్యం చేసుకో, మీరు పరిపాలన ఉండటానికి వెళ్ళి మీ ఆయుధాలు వదిలేసి లొంగిపోండి, అలాగే మీ దగ్గర ఉన్న బందీలు విడిచిపెట్టండి. ఈ మూడు చేస్తే మీరు ఇరాన్తో మీరు పెట్టుకోకూడదు సంబంధాలు. ఇది అంటే తద్వారా ఇరాన్ మీద మేము అటాక్ చేస్తాం, మీరు ఎవరు ఏం చేయొద్దురా అని చెప్పడం. బట్ ఆగుతుందా? ఈయన ప్లాన్ సక్సెస్ అవుతుందా అంటే 100కి 50% అవకాశం.